పూరా లోకల్. అంటే ఆ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో కేవలము 5 ప్రాంతాల్లో మాత్రమే పాస్పోర్ట్ సేవా కేంద్రాలను గుర్తిస్తే వారి యొక్క చొరవ వల్ల కరీంనగర్ కూడా 5 వారికి చొరవ వల్ల కరీంనగర్ ఐదోది కరీంనగర్కి వచ్చింది. సరే, ఆ రోజున్న పరిస్థితుల్లో స్థలం లేకపోవడం, బిల్డింగ్స్ లేకపోవడం, అప్పుడప్పుడు కన్స్ట్రక్షన్ చేయడం చాలా కష్టం, ఇంటికి రెంట్ కట్టడం కూడా చాలా కష్టమైన పరిస్థితిలో ఆ మున్సిపల్ భవనంలో పెట్టిన తర్వాత నేను తర్వాత స్నేహజమైన 2 సార్లు ఫోన్ చేసి, సార్ రావాలంటే ఆ బిల్డింగ్ అయితే రానని చెప్పిన ఆయన, మీరు ఆ బిల్డింగ్ను మార్స్తేనే గ్యారెంటీ వస్తే అప్పటిదాకా రానని చెప్పిన నేను. అప్పుడున్న పరిస్థితుల్లో సరిపోయింది. ఇప్పుడు సరిపోయింది మేడం, ఈ పాస్పోర్ట్ తగ్గట్టు ఆఫీసు కొంచెం మనం మార్చాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ మేడం చెప్పిన తర్వాత వారు బాగా రిస్క్ తీసుకొని దీన్ని మార్చడం. ఇప్పుడు హైదరాబాద్లో పాస్పోర్ట్ ఆఫీస్ ఏ విధంగా ఉందో దానికి అనుగుణంగా అన్ని సౌకర్యాలతోని ఈరోజు పాస్పోర్ట్ ఆఫీసర్ మనం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. వారు పాస్పోర్ట్ ఆఫీస్ తీసుకొస్తే 2022లో దాన్ని అప్గ్రేడ్ చేసినాం. మారుతున్న డిమాండ్, వస్తున్న పరిస్థితులకు అనుగుణంగా 2022లో నేను కేంద్ర మంత్రివర్గం కలిసి, సార్ దాన్ని అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం అని చెప్పినాక అప్పుడు దాన్ని మొత్తం పూర్తి స్థాయిలో దీన్ని పాస్పోర్ట్ ఈ సేవా కేంద్రాన్ని మనం అప్గ్రేడ్ చేయడం జరిగింది. వాళ్ళ దేశవ్యాప్తంగా కూడా గతంలో 150 ఉన్నటువంటి పాస్పోర్ట్ ఈ సేవా కేంద్రాలు ఇవాళ 550 పెంచిన మనం 550 వాళ్ళ దేశవ్యాప్తంగా. నిజం ఇంతకుముందు అన్న చెప్పినట్టు, శ్రీనివాసన్ గారు చెప్పినట్టు, నేను కూడా పాస్పోర్ట్ తీసుకున్నప్పుడు నాకు 2 నెలలు పట్టింది. ఇప్పుడు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అప్పుడు ఏముండే, పోయి ఒక నోటరీని కలవాలి, 2 బాండ్ పేపర్లు తెచ్చుకోవాలి, వాటికి 2 స్టాంపులు తెచ్చుకోవాలి, ఒక టైపిస్ట్ దగ్గరకు పోవాలి, ఒక టీటీపీ ఆపరేటర్ దగ్గరకు పోవాలి, మళ్ళీ ఒక నోటరీ దగ్గరకు పోవాలి, నోటరీ పడ్డాక మళ్ళీ ఒక ఏజెంట్ని కలవాలి, ఏజెంట్ని కలిసాక కమిషన్లు ఇవ్వాలి. ఇలా ఏం లేకుండా ఇవాళ కరెక్ట్ 10 డేస్లో కూడా పాస్పోర్ట్ వస్తున్నది. తత్కాల్ పాస్పోర్ట్ కూడా 2 డేస్లో కూడా వస్తున్నది. దానిలో ఇంతకుముందు స్లాట్స్ చెప్పినట్టు 250 స్లాట్స్ ఇవాళ వస్తున్నాయి కాబట్టి దీన్ని అప్గ్రేడ్ చేసినాం కాబట్టి తప్పకుండా దాన్ని 500 పెంచడానికి నేను గౌరవ కేంద్ర మంత్రివర్గం కలుస్తా, దాన్ని పెంచే ప్రయత్నం చేస్తా. నేను చాలా మందితో మాట్లాడిన బయట, మేడం ఇక్కడ డిమాండ్ పెరగడానికి మా సిబ్బంది గ్రేట్, వాళ్ళ యొక్క రిసీవింగ్ వచ్చేటువంటి పబ్లిక్ ఎవరు వస్తారో వాళ్ళకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడము, వాళ్ళు కూర్చొని మాట్లాడడం వలన కరీంనగర్కి ఎక్కువ మంది వస్తున్నారు. నిజంగా వాళ్ళు మా స్టాఫ్ గ్రేట్, వాళ్ళ సిబ్బంది కూడా వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. కాబట్టి దీనికి అనుగుణంగా ఇవాళ స్నేహజ మేడం గారు వారు 8 మంత్స్ ప్రెగ్నెన్సీ వారు అయినప్పుడు కూడా ఈ కార్యక్రమాన్ని మొత్తం కోఆర్డినేట్ చేస్తున్నారు. తెలంగాణకు సంబంధించి ఈ ఏరియాకి సంబంధించి ది బెస్ట్ ఆఫీసర్ స్నేహజ మేడం గారు. పాస్పోర్ట్ల జారీ చేయడంలో కంట్రీలో పూర్తిగా భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం 5th ప్లేస్ వచ్చింది. అంటే 5th ప్లేస్ వచ్చిందంటే దానికి కారణం స్నేహజ మేడం గారు. మీరు నమ్మరు, గత 2024లో 9,05,000 పాస్పోర్ట్స్ మనం ఇచ్చినాం. మనం 9,05,000 పాస్పోర్ట్స్ ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో మనం ఇష్యూ చేస్తామంటే దానికి వారి సిబ్బంది అంతా కూడా కష్టపడి పనిచేయడం వల్ల వారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ మేడం, గ్రేట్. ఇక్కడ కూడా ఇంతమంది అన్న చెప్పినట్టు ఇక్కడ కొన్ని బిఎస్ఎల్కి చాలా బిల్డింగ్స్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి. మీరు రిక్వెస్ట్ పెట్టండి మేడం, రిక్వెస్ట్ పెడితే ఆ బిల్డింగ్ను మనం ఒక మోడల్గా కొంచెం రెనోవేషన్ చేసి, కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి రెనోవేషన్ చేసి దాన్ని మార్చే ప్రయత్నం చేద్దాం. దాన్ని కూడా పర్మనెంట్ ఆఫీసు పెట్టేందుకు మనం ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఇంతమంది అన్న చెప్పినట్టు దయచేసి ఇది నిజామాబాద్ ఉన్నప్పుడు కూడా కరీంనగర్కి ఎక్కువ డిమాండ్, ఆదిలాబాద్ సంబంధించి కానీ వరంగల్ సంబంధించి కానీ అన్నిటికీ సెంటరు కరీంనగర్ కాబట్టి దుబాయ్, మస్కట్ ఇతర దేశాలకు పోవడానికి చాలామంది వాళ్ళ ఉత్సాహంతో ఉన్నారు. కాబట్టి ఫంక్షన్స్గా, ఉపాధి కోసమా, ఉద్యోగాల కోసమా, లేకుంటే టూరిజం కోసమా చాలామంది పోయే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మన కరీంనగర్ డిమాండ్ ఎక్కువ ఉంది. అందుకే ఆ డిమాండ్కి అనుగుణంగా స్లాట్స్ కూడా పెంచేటువంటి మనం స్లాట్స్ పెంచే ప్రయత్నం చేస్తాం. స్లాట్స్ పెంచడం ద్వారా కూడా ఇంకా చాలామంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని అందరం కూడా కరీంనగర్ ప్రజలందరూ కూడా మీకు ఆధార్ కార్డు ఏ విధంగా ఇంపార్టెంటో మీకు పాస్పోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. మీకు పాస్పోర్ట్ అందరు తీసుకొని ఇంత ప్రభాకర్ గారు చెప్పినట్టు ఇది మా అప్పీల్. ఇది మీకోసం కష్టపడి ఇంత స్థాయిలో కష్టపడి పాస్పోర్ట్ ఈ సేవా కేంద్రాన్ని కరీంనగర్ పెట్టుకోవడం, దాన్ని అప్గ్రేడ్ చేయడం. కాబట్టి దానికి అనుగుణంగా మీరు పాస్పోర్ట్ తీసుకునే ప్రయత్నం చేయండి.
కరీంనగర్లో ప్రతి ఒక్కరికి పాస్పోర్ట్ ఉండే విధంగా ఒక మంచి ప్లాన్తోని వాళ్ళ పిల్లలు కూడా ఎవరైతే చాలా ముసలు ఉంటారు ఎవరైనా కాదు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ అప్పీల్ చేస్తున్నా, మీ పిల్లలు కూడా అప్పీల్ చేస్తున్నా, యూత్ అందరికీ అప్పీల్ చేస్తున్నా, మీరు పాస్పోర్ట్ తీసుకోండి, మీ కుటుంబ సభ్యులకు పాస్పోర్ట్ ఇప్పించే విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఇక్కడ ఏమి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలతోని మనం చేస్తాం కాబట్టి రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా స్టార్స్ పెంచుతాం. మేము పర్మనెంట్ బిల్డింగ్ కోసం కూడా ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ చాలా ఉన్నాయి, వాటిని కూడా రెనోవేషన్ చేసి దాన్ని కూడా కొంచెం మంచి చేసే ప్రయత్నం చేస్తాం. లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధం ఉంది కాబట్టి పర్మనెంట్ బిల్డింగ్ కట్టడానికి కూడా 100% ప్రయత్నం చేస్తాం. ఇలా పోస్ట్ ఆఫీస్ వాళ్ళ సిబ్బంది కూడా చాలా కష్టపడి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే పోలీస్ వెరిఫికేషన్, పోలీసులతో సమన్వయం చేయడము వారి యొక్క బాధ్యత. పోలీసుతో సమన్వయం వారు చేస్తూ ఇవాళ తొందరగా దాన్ని మనం చేస్తున్నాం కాబట్టి ఇవాళ 9 లక్షల పాస్పోర్ట్స్ను తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినాము. దేశంలో 5th ప్లేస్లో ఉందంటే ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే మొన్న ఢిల్లీలో గత నెలలో ఢిల్లీలో జరిగినటువంటి రివ్యూలో ఇవన్నీ చర్చకు వచ్చినాయి. తెలంగాణ ఆర్పిఓ స్నేహజ మేడం చాలా కష్టపడి పనిచేస్తున్నారు, ఎక్కువగా పాస్పోర్ట్ ఇష్యూ చేస్తున్నాం, మనం పోలీసులతో సమన్వయం చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి అందరూ కూడా అట్నే పనిచేయాలని చెప్పి కేంద్ర మినిస్ట్రీలో ఒక డిస్కషన్ జరిగింది. కాబట్టి ఈరోజు వారి యొక్క గొప్పతనాన్ని మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అందరం కూడా ఈ ఇటువంటి అభివృద్ధి కార్యక్రమంలో అందరం కలిసిమెలిసి ముందుకు వస్తాం. మా లక్ష్యం వల్ల ఒకటే, తప్పకుండా మమ్మల్ని గెలిపించిన ప్రజలకు సేవ చేయడం, తప్పకుండా ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అందరి సహకారంతో ఎట్టి బస్సులో అభివృద్ధి చేస్తాం, అద్దంలా తీర్చిదిద్దుతాం. ఏ సమస్య వచ్చినా వారికి అందుబాటులో ఉండి కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. రాష్ట్రము కేంద్రము కలిసి వాళ్ళ ప్రజలు ఎన్నుకున్న ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరూ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.